అస్సలాముఅలైకుం. ఘుమఘుమలాడిపోయేటువంటి సువాసనలతో టేస్టీ మామిడికాయ పచ్చడి చేయాలనుకుంటున్నారా? అయితే కొద్దిసేపు ఆగి నా వీడియోను వాచ్ చేసిన తర్వాత మీరు పచ్చడి పెట్టడం ప్రారంభించండి. నేను రకరకాల పచ్చళ్ళు పెట్టాను నా ఛానల్లో. మీరు ఒకసారి చేశారంటే ప్రతిసారి నా పచ్చళ్ళే కావాలంటారు. అంత టేస్టీగా ఉంటాయి ఇవి. పక్కా కొలతలతో పచ్చడి సంవత్సరమంతా నల్లబడకుండా ఎర్రటి ఎరుపుతో ముక్క మెత్తబడకుండా ఎలా చేయాలో మీకు ఇవాళ చూపించబోతున్నానండి నేను. నా వీడియోను ఒక క్లిప్ కూడా మిస్ కాకుండా చూసేయండి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ పచ్చడిని పెట్టుకోగలరు. మొదటిసారి పెట్టేవారైనా చాలా పర్ఫెక్ట్గా పెడతారండి. ఆమ్లెట్ కాయలండి ఇవి కర్ణాటకలో ఎక్కువగా దొరుకుతాయి. చూడండి లోపల ఎంత వైట్గా ఉన్నాయి, చాలా పులుపుగా ఉన్నాయి ఇవి. ఈ కాయలు అయితే పచ్చడికి చాలా బాగుంటాయి. ఈరోజు ఈ కాయలతో నేను పచ్చడి పెట్టబోతున్నాను. మామిడికాయలను ఈ సైజు ముక్కలుగా కొట్టుకున్నానండి నేను. చాలా ఊట వస్తుంది. ఇవి పచ్చగా కనిపించినా కూడా చాలా పులుపు ఉన్నాయండి. మీరు ఏదో ఒక బౌల్ తీసుకొని దాంతో మెజర్ చేసుకోవాలండి. దీంతో మెజర్ చేస్తే 8 బౌల్స్ వచ్చాయి మామిడికాయ ముక్కలు. 8 బౌల్స్ మామిడికాయ ముక్కలకు గాను ఒక బౌల్ కల్లుప్పు తీసుకుంటున్నానండి నేను. అర బౌల్ ఒలిచిన వెల్లుల్లిని తీసుకొని అన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. మామిడికాయ ముక్కల్లోనికి ఒక గిన్నె ఆయిల్ వేసి వీటినంతా బాగా కలుపుకోవాలి. ముక్కలకు ఆయిల్ బాగా పెడితే ముక్క మెత్తపడకుండా ఉంటుంది అనమాట సంవత్సరం వరకు. 2 గిన్నెల కారం అండి. ఇది ఇంట్లో నేను పట్టించుకున్నటువంటి కారం. మిరపకాయలు ఎండబెట్టి కారం పట్టాను. ఇంకొక గిన్నె కారం కూడా వేస్తున్నాను. పిలిచిన వెల్లుల్లి ఒక అర్ధ గిన్నె వేస్తున్నానండి. హెల్త్ కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి పచ్చళ్ళు ఊరిన తర్వాత. అదే గిన్నెతో ఒక గిన్నెడు ఆవపిండి వేయాలండి. ఆవాలను దూరగా వేయించి పిండి చేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల మెంతిపొడి వేస్తున్నాను. ఇది కూడా వేయించి తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది మెంతిపొడి వేయడం వలన. ఇదేమో ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి ఉప్పు వెల్లుల్లి ముద్ద, దీన్ని కూడా ఇందులోనికి వేసేసేయాలి. ఇంకొక 3 కప్పుల ఆయిల్ వేస్తున్నాను. 2 మెజర్మెంట్స్ వేస్తున్నాను. ఇందాక 2 వేసాం కదా, ముక్కలకు ఒకటి పట్టించాము. ఇందాక ఒకటి, ఇప్పుడు ఒకటి, ఇది ఇంకొకటి అండి. అన్నీ టోటల్గా 4 మెజర్మెంట్స్ ఆయిల్ వేసుకోవాలి. మీరు నువ్వుల నూనె వేసుకోండి, లేకుంటే వేరుశనగ నూనె వేసుకోండి. ఏదైనా వేసుకోండి మీ ఇష్ట ప్రకారంగా. ఏ నూనె వేసినా పచ్చడి బాగానే ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలండి. అన్ని మసాలాలు తర్వాత ఉప్పు అంతా ముక్కలకు బాగా పట్టేట్లు కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు పచ్చడి పెట్టుకొని చూసారంటే ఒక సంవత్సరం వరకు ముక్క మెత్తపడకుండా, ఇప్పుడు ఫస్ట్ రోజు ఎంత రుచిగా ఉంటుందో లాస్ట్ ముక్క తినే వరకు, జాడి ఖాళీ అయ్యే వరకు అంతే రుచిగా ఉంటుంది. మనం దేంతో అయితే మామిడికాయల ముక్కలు కొలిచామో దాంతో మరొక అరకప్పు మెజర్మెంటు ఉప్పును నేను పొడి చేసి వేసానండి. ఎందుకంటే పైనుంచి వేసుకోవాలి ఉప్పును, లేకపోతే ఉప్పు తగ్గితే పచ్చడి చెడిపోతుంది. తప్పకుండా పచ్చడిని పూర్తిగా కలిపిన తర్వాత మళ్ళీ ఉప్పు సరి చూసుకొని మీ టేస్ట్ ప్రకారము పచ్చడి చెడిపోకుండా వేసుకోవాలండి. టోటల్గా 1.5 మెజర్మెంటు ఉప్పు పడుతుందన్నమాట మనకు ఈ పచ్చడికి. ఒక రోజు తర్వాత నూనెంతా పైకి తేలి పచ్చడి ఇలా కనిపిస్తుందండి. మనము అప్పుడప్పుడు పచ్చడిని ఇలా కలుపుకుంటూ ఉండాలి కిందికి పైకి. అప్పుడే స్పైసెస్ ఉప్పు అంతా ఉప్పలకు సరిసమానంగా పడతాయన్నమాట. అలా ఒక వారం వరకు కలపండి. వారం తర్వాత ఇంకా కలపనవసరం లేదు, అలాగే వదిలేసేయచ్చు. చూడండి సూపర్ టేస్టీ పచ్చడి ఇప్పుడు మనకు తినడానికి సిద్ధంగా ఉంది. మనం పెట్టిన రోజు కంటే మరుసటి రోజు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా రాయల్ కిచెన్ ఛానల్లో రకరకాల పచ్చళ్ళు పెట్టానండి. ఉసిరికాయ పచ్చడి, చింతతొక్కు, టమాటో పచ్చడి, అన్ని రకరకాల పచ్చళ్ళు పెట్టాను. నా పచ్చళ్ళన్నీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకుని చేశాను ఈ పచ్చళ్ళు. పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగే ఉన్నాయి. ఆథెంటిక్ పచ్చళ్ళు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మంచి మంచి టేస్టీ రెసిపీస్ మరియు పచ్చళ్ళ కోసం రాయల్ కిచెన్ ఛానల్ను ఒకసారి తప్పకుండా వాచ్ చేయండి. మీకు కావాల్సిన వంటకాలన్నీ మా దగ్గర దొరికిపోతాయి. మేము ముస్లిమ్స్ అండి, చాలా మంచి రెసిపీస్ చేస్తాము. బిర్యానీస్, తర్వాత పచ్చళ్ళు, స్వీట్స్, రకరకాల చికెన్ అండ్ మటన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి నా ఛానల్లో. తప్పకుండా వాచ్ చేయండి.